యోహాను సువార్త 1వ అధ్యాయము 45 నుండి 51వ వచనం వరకు నతనయేలుతో మాట్లాడిన సందర్భంలో యేసు ప్రభువు విశదీకరించాడు. నతనయేలుకు ఫిలిప్పు సాక్ష్యమిచ్చాడు. మెస్సియాను కనుగొన్నాము అని చెప్పాడు. నతనయేలు ప్రశ్నించాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? వచ్చి చూడు అన్నాడు ఫిలిప్పు. యేసు నతనయేలు తన వద్దకు వస్తూ ఉంటే చూచి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. నతనయేలు అడిగాడు, నీవు నన్ను ఎలా ఎరుగుదువు? ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. అప్పుడు నతనయేలు అన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. యేసు అన్నాడు, ఆ అంజూరపు చెట్టు క్రింద నేను నిన్ను చూచానని చెప్పినందుచేత నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూస్తావు. మీరు ఆకాశము తెరవబడము, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కటము దిగటము చూస్తారు. నతనయేలు మొదట నమ్మలేదు. ప్రభువు ఒక్క మాట చెప్పగానే వెంటనే నమ్మేశాడు. నీవు నిచ్చెనను చూస్తావు, దాని మీదుగా మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. నిచ్చెన, ఇది దేవుని నిచ్చెన. ఏమిటి నిచ్చెన? నిచ్చెన యేసు ప్రభువే. యేసే మనుష్య కుమారుడు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఆయన ఆజ్ఞను దేవదూతలందరూ శిరసా వహిస్తారు. ఈ నిచ్చెన కొన పరలోకాన్ని తాకింది. అక్కడి నుండి, ఆ పరలోకం నుంచి దేవుడు మాట్లాడినాడు, ఇడుగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ కడవరి రోజుల్లో దేవుడు క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడుతున్నాడు. మనము నేరుగా తండ్రి వద్దకు వెళ్ళలేము. క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు రాగలము. మరో మార్గము లేదు. దేవుని సన్నిధిలోనికి ప్రవేశం కేవలము యేసుక్రీస్తు ద్వారానే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తే ఈ నిచ్చెన. ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం. ఈ నిచ్చెన దర్శనాన్ని మొదట చూచింది యాకోబు. అతడు దురాక్రమణదారు. నతనయేలును ఉద్దేశించి ప్రభువు అన్నాడు, నీవు ఏ కపటమూ లేని ఇశ్రాయేలీయుడవు. నువ్వు యాకోబు కాదు. నతనయేలు తెలివైనవాడు, కాని యాకోబులాగా వంచకుడు కాదు, దురాక్రమణపరుడు కాదు. సోదరీ సోదరులారా, మనలో కూడా చాలా మందిరి యాకోబులాగే కఠిన చర్యకు గురై పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది. దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టాలి. దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు. తండ్రి శిక్షను తృణీకరించేవారు దుర్బీజులు, దేవుని కుమారులు కారు. దేవుడు అబ్రహామును శిక్షించి దిద్దుబాటు చేయలేదా? ఇస్సాకును శిక్షించలేదా? రక్షించే దేవునికి తన బిడ్డలను శిక్షించే అధికారము ఉంది. శిక్ష మన మేలుకే. శిక్ష అంటే వధ కాదు. వేషధారులకు దేవుని శిక్ష తప్పదు. క్రమశిక్షణ దేవుని బిడ్డలకు అవసరము. దేవుడు అడపాదడప మన విశ్వాసాన్ని పరీక్షించగోరుతున్నాడు. మన జీవితంలోనికి కష్ట నష్టాలను రాణిస్తాడు. శస్త్రచికిత్స రోగికి మంచిది. కుడి కన్ను, కుడి కాలు, కుడి చెయ్యి అప్పుడప్పుడు అభ్యంతరం కలిగిస్తే అష్టాంగమును ఖండించి మిగతా వాటికి మేలు చేస్తాడు. యాకోబుని సంఘం, దేవుని సహవాసం యాకోబు లాంటి పలాయనవాదులకు ఎంతో భయంకరం. దేవుని సంఘం ఎలాంటి స్థలం? పాపి వచ్చి దేవుణ్ణి కలుసుకునే స్థలం, దేవుణ్ణి ముఖాముఖిగా సంధించే స్థలం. యేసుక్రీస్తే పరలోకం నుండి దిగివచ్చిన దేవుని నిచ్చెన. యాకోబు, దేవునితో బేరమాడుతున్నావా? నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను. ఎందుకీ బేరసారాలు? దేవుడు నీకన్నీ ఇస్తాను అన్నాడు. అది నీవు నమ్మలేవా? నిన్ను కాపాడుతాను, మరలా నిన్ను ఈ దేశానికి తెస్తాను, నీకు ఈ భూమి అంతా ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను 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 అని ఇప్పుడే కదా దేవుడు చెప్పాడు. మళ్ళీ నీవు, దేవా నీవిస్తే చేస్తే ఇప్పుడు నీకు దశమ భాగం ఇస్తాను, నిన్ను దేవునిగా గుర్తిస్తాను, ఆలయం కడతాను. ఈ బేరం యాకోబు శరీరానుసారమైన మనస్సును వ్యక్తం చేస్తుంది. దేవునికి మనతో ఈ విధంగా బేరమాడటం ఇష్టం లేదు. ఆ పద్ధతి దేవుని పట్ల పనిచేయదు. అది మంచి పద్ధతి కాదు. దేవుని కృపను, కనికెరాన్నే మనము కోరాలి, అభ్యర్థించాలి. సోదరులారా, దేవునితో మనకున్న సంబంధం లాభసాటి బేరం కాదు. మనకు రావలసినది ఎక్కువ, మనం ఇవ్వవలసింది తక్కువ అనే ప్రాతిపదిక మీద మీరెన్నడూ మీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోజాలరు. ఆయన కృప ఉచితమైనది. ఆయన నీకు ధారాళంగా ఇచ్చి తిరిగి నీ నుండి వసూలు చేసే విధానం కాదు దేవునిది. నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు సేవ చేస్తావు. ఇది ప్రేమ బంధం, బంధకం కాదు. తల్లికి తన బిడ్డపై ఉన్న వాత్సల్యం అంటిది. తల్లి తన చిన్నారి బిడ్డకు బానిసైపోతుంది. మన వైఖరి కూడా అలాగే ఉండాలి. చూడండి, యాకోబు రాయిని నిలిపాడు, దాని మీద నూనె పోశాడు, ఆలయం నిర్మిస్తాను అంటున్నాడు. ఆయన కృప నిర్నిబంధం. నీ ప్రేమ, విధేయత కూడా నిర్నిబంధం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుడు మన తండ్రి అవుతాడు.
తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. సోదరీ సోదరులారా, మన బాహ్య జీవితానికి అంతరంగ జీవితానికి మధ్య సంఘర్షణ ఉండకూడదు. మన అర్హతలతో నిమిత్తము లేకుండా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అవతల వ్యక్తిని నీవు ఎలా చూస్తావో అదే నీకు పరీక్ష. నీ సహనానికి, దయా కనికెరానికి పరీక్షలుగా కొందరు వ్యక్తులు నీకు తారసిల్లుతారు. నిన్నెవరూ ప్రేమించటం లేదు అంటావా? ముందు నీవు వారిని ప్రేమించగలవా లేదో అని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. యాకోబు జీవితంలోని సంఘర్షణలకు కారణం అతనికి ఇతరులకు ఉన్న సంబంధాలు సరిగా లేవు. ఇతరులతో సరైన సంబంధాలు కలిగి జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. నిస్వార్థకంగా వ్యవహరించు. నీ ఉద్రేకాలలో, నీ వ్యక్తిగత వైఖరులలో సంఘర్షణలు ఉండకూడదు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నా, దేవా నీవు నన్ను బతికిస్తావు. నీవు చేయి చాచి నా శత్రువుల కోపం నుండి రక్షించటానికి నీ కుడి చేయి చాచి నన్ను రక్షిస్తావు అంటూ దావీదు ప్రార్థించాడు. కీర్తన 138 7వ వచనము. యాకోబు గాథలో మరో పాఠం నేర్చుకోవాలి. రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. సహోదరుని ప్రేమ విషయంలో ఒకనియందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచాలి. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడ్డారు. దేవుడే క్రీస్తునందు మనకు ప్రేమ పాఠాలు నేర్పాలి. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనము. సోదరీ సోదరులారా, మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు, కరుణా చిత్తులు, వినయ మనస్కులై ఉండండి. దైవాశిస్సు.